హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి మంచి ప్రోటీన్స్ విటమిన్స్తో ఉన్నటువంటి జస్ట్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మనం ఒక స్వీట్ రెసిపీ అనేది అప్లోడ్ చేస్తున్నాను. కంపల్సరీగా వాచ్ చేసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాంటి ఒక వెల్ పెట్టి ప్యాన్ పెట్టేసుకోండి. ఈ పల్లీల్ని దీనిలో వేసేసుకోండి. వీటిని మనం డ్రై రోస్ట్ చేయాలన్నమాట. దీనిలో ఆయిల్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. చూసారా, రోస్ట్ అవ్వటం స్టార్ట్ అయినాయి మనకి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. సో ఇవైతే రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 10 మినిట్స్ అయితే ఇవి కూల్ అవుతాయండి. ఎమ్మటే వచ్చేస్తాయి మనకి ఈ పీల్ అనేది. ఎందుకంటే మనం డ్రై రోస్ట్ కదా చేసింది, ఎమ్మటే వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే కూల్ అవుతాయి. సో కూల్ అయినాయండి ఇవి. మనం వీటిని ఇలా క్రష్ చేస్తే ఎమ్మటే వచ్చేస్తుంది అనమాట పీల్ అది. చూసారు కదండి, మనం కొంచెం క్రష్ చేస్తే చాలు, కూల్ అయినాక వెంబట వచ్చేస్తుంది అనమాట. పొట్టంతా కూడా నీట్గా తీసేసుకుంటే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, ఇలా వచ్చేస్తాయి అనమాట చక్కగా మనకి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకోండి. ఈ పల్లీలన్నీ కూడా దీనిలో వేసి మరీ స్మూత్గా మీరు గ్రైండ్ చేయొద్దు. కొంచెం అంటే మీడియంగా అనమాట. అటు స్మూత్ కాదు, అలా అని చెప్పి కొంచెం బాగా గరకగా ఉండేట్టు కాదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండేట్టు అనమాట. వీటిని కొంచెం మీడియంగా బరకగా ఉండేట్టు కొంచెం మనం గ్రైండ్ చేసేద్దాం. ఇలా రావాలండి. చూసారా, మరీ స్మూత్గా రాలేదు, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇలాచి, అలానే బెల్లం ఆల్రెడీ తురుము పెట్టేసుకున్నాం కదా, ఇంకా ఈజీగా గ్రైండ్ అవుతుందన్నమాట చక్కగా. ఇది కూడా, ఈ బెల్లం కూడా దీనిలో మిక్స్ అయ్యేట్టు గ్రైండ్ చేసేయండి. ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇలా నెయ్యి కరగబెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలాగా చేసుకోండి. మీ దగ్గర నెయ్యి ఉంటే ఓకే అండి, లేదంటే కనుక వెన్న రాసుకొని ఆయిల్ అన్న రాసుకొని ఇలా ఉండలాగా చేసేసుకోండి. కానీ మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్ అని చెప్పచ్చు. పల్లీల గురించి మీ అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పానండి పల్లీల గురించి. ఇలా లడ్డు సైజ్ లాగా చేసుకోండి.
సో చూసారు కదా, మనం ఒక కప్పు పల్లీలతో ఎలా చేసుకున్నామో స్వీట్ రెసిపీ. దీన్ని ఇప్పుడు మనం బాదంతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, ఒక కప్పు పల్లీలతో మీరు స్వీట్ కనుక ఎక్కువ తీసుకుంటే కొంచెం తీసుకోవచ్చండి. బెల్లం ప్లేస్లో షుగర్ అయినా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే పిల్లలకి కొంచెం ఐరన్ ఎక్కువ రావాలి అంటే షుగర్ బదులు బెల్లం యూజ్ చేస్తే బాగుంటుందన్నమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.